గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయంతో విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు నిర్మాణం జరుగుతోందన్నారు బీజేపీ నేత కొప్పుల నరసింహారెడ్డి. హైదరాబాద్లో వనస్థలిపురంలో జరుగుతున్న రోడ్డు పనులను అడ్డుకున్నారు. నగరంలో అవసరం ఉన్న చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్, మంత్రి కోమటిరెడ్డిని కలిసి రిక్వెస్ట్ చేస్తామన్నారు బీజేపీ నేతలు. పనిచేస్తా ఉంటే స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తారో అర్థమైతలేదు. ఎమ్మెల్యే గారు బయటికి వచ్చి మరి ఇక్కడ ప్రజలకు అసౌకర్యం అవుతుంది, ఇక్కడ షాప్ కాంప్లెక్స్ కానీ కాలనీ వాసులు కానీ ఇబ్బంది జరుగుతుంది. గతంలో చూసాము ఎలిమినార్ దగ్గర ఏ విధంగా అయితే మెట్రో స్టేషన్ తోని ఎలిమినార్ వాసులకు ఇబ్బంది అవుతా ఉన్నది, అదే ఇక్కడ కూడా రేపు జరగబోతా ఉన్నది. ఇక్కడ నుంచి వలస నిత్యము హెవీ ట్రాఫిక్ ఉండే ఏరియా. ఇప్పుడే కూడా విజయవాడ బస్సుతో దాంతో కూడా ఎప్పటికప్పుడు రద్దీ ఉంటే రాత్రి కూడా ఇప్పటి జాములు అవుతా ఉన్నాయి. దీన్ని ఫ్లైఓవర్ చేయాలని మా మొదటి డిమాండ్. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలి. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే దీని మీద స్పందించాలి. దీన్ని స్పందించి ఖచ్చితంగా ఇక్కడ ప్రయోగించే విధంగా ఆయన కూడా కార్యాచరణ చేయాలి. కనీసం ఇక్కడ కాంట్రాక్టరు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం కడుతున్నాం అని చెప్పి కూడా చెప్పట్లేదు. రోజు వర్షం వస్తే కాలనీలు నిండిపోతున్నాయి. ఎక్కడ పడితే HNWS డ్రైనేజీలు పగలగొట్టిపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ GHMCకి సంబంధించిన రోడ్లు పగలగొట్టేస్తున్నారు. ఏదన్నా అంటే మాది నేషనల్ హైవే, మేము అది ఇదని చెప్పుకుంటున్నారు. కాంట్రాక్టర్ దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు. కనీసం ఈ ప్రజలకు చుట్టుపక్కల కార్పొరేటర్లకు మాకన్నా కూడా ఏం కడుతున్నారని తెలియజేసే విధంగా బోర్డులు పెట్టాలి. అండర్ పాసా, లేకపోతే ఫ్లైఓవరా, లేకపోతే ఏ కాలనీకి ఎక్కడైతే మనకు అనుసంధానం చేస్తున్నాము, ఇక్కడ పనామా నుంచి హైతనగర్ కు ఏ విధంగా అనుసంధానం చేస్తారు, మన్సూరాబాద్ కి పోవడానికి ఏ విధంగా అనుసంధానం చేస్తారు. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లకు యూటర్న్ ఇయ్యారట వీళ్ళు. ఇది ఎక్కడ న్యాయం? అందుకని ఆపేస్తున్న ప్రజలకు అనుగుణంగా ప్రజల అవసరాల గురించి, ట్రాఫిక్ ఫ్రీ గురించి ఫ్లైఓవర్లు కట్టాలి, కానీ కాంట్రాక్టర్ అభివృద్ధి గురించి ఇంకోరి గురించి